రామసేతుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రామసేతును జాతీయ స్మారకంగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిల్ దాఖలు చేశారు. దీంతో 4 వారాల్లో అభిప్రాయం తెలపాలని కేంద్రానికి కోర్టు నోటీసులు పంపింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, రామసేతుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్, ఏముంది అందులో? రామాయణం ప్రకారంగా మనం చూసుకుంటే లంకలో సీతను రావణుడు అపహరించి తీసుకెళ్లినప్పుడు శ్రీరాముడు వానర సహాయంతో సముద్రం పైన అప్పుడు నలుడు వానరమైనటువంటి నలుడు ప్రత్యేకమైనటువంటి చెల్లను సముద్రంలో పడేసి వాటిని తేలేలా చేసి ఈ వంతెన నిర్మాణానికి మార్గనిర్దేశం చేశారని కూడా రామాయణంలో చెప్తారు. అందుకే ఈ వంతెనను సేతుబంధం లేదా రామసేతు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నిర్మాణం సుమారు 30 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఉపగ్రహ చిత్రాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మన స్క్రీన్ పై కూడా మనం చూడొచ్చు ఆ యొక్క ఏదైతే నిర్మాణం ఈ రామసేతు ఈ ఉపగ్రహ చిత్రాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. జియోలాజికల్ సర్వేలు చెప్తున్నటువంటి ప్రకారం ఇది సహజ సిద్ధమైనటువంటి శ్రేణి అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల రాళ్లు కృత్రిమంగా అమర్చినట్లుగా ఉన్నాయని కూడా పరిశోధనలు చూపిస్తూ ఉన్నాయి. శాస్త్రవేత్తల అభిప్రాయ ప్రకారం అయితే ఇది 7,000 సంవత్సరాల క్రితం నాటిదని కూడా చెప్తూ ఉంటారు. క్రీస్తు శకం 1480లో పెద్ద తుఫాను వల్ల ఈ వంతెనలో కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని అరబ్ నావికులు కూడా రాసినటువంటి గ్రంథాల్లో కూడా పేర్కొన్నారు. అయితే మధ్య యుగంలో ఇది భారత శ్రీలంకల మధ్య నడవడానికి మార్గంగా ఉపయోగించారన్న ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల రామసేతు ద్వారా నౌకలు నేరుగా వెళ్లేలాగా సేతు సముద్రం ప్రాజెక్ట్ అనే సముద్ర మార్గ నిర్మాణాన్ని కేంద్రం ప్రతిపాదించింది. అయితే దానివల్ల ఈ వంతెనకి ఈ రామసేతుకు నష్టం వాటిల్లుతుందంటూ ఇది హిందువుల ఆధ్యాత్మిక వారసత్వం కాబట్టి దీన్ని రక్షించాలన్న వాదంతో సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా తాజాగా సుప్రీంకోర్టులో జాతీయ స్మారక చిహ్నంగా కూడా ప్రకటించాలన్న అంశం పైన ఆయన సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపైన విచారించినటువంటి న్యాయమూర్తులు ఈరోజు దీనికి ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడినటువంటి ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. అయితే 4 వారాల్లోగా తమ వాదనలు వినిపించాలి, తమ అభిప్రాయాన్ని తెలియజేయాలి. గతంలో 2023లో ఇటువంటి పిటిషన్ ను దాఖలు చేసినప్పుడు అయితే ఇది కేంద్ర సంస్కృతి శాఖ ఈ విషయాన్ని రామసేతు జాతీయ వారసత్వ హోదాను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆ శాఖకు ఒక మెమోరాండం పెట్టుకుంటే ఆయనకి సరైనటువంటి ఆన్సర్ జరుగుతుందంటూ అప్పుడు అడిషనల్ సోలిసిటర్ జనరల్ గా ఉన్నటువంటి తుషార్ మెహతా చెప్పారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంస్కృతి శాఖకు లేఖలు రాసినా తమ మెమోరాండంలు ఇచ్చినా పట్టించుకోవటం లేదు. కాబట్టి సుప్రీంకోర్టే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి, ఈ యొక్క రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా పేర్కొంటూ ఆదేశాలు జారీ చేయాలంటూ ఈ రోజు తాజాగా దాఖలు చేసినటువంటి పిటిషన్ లో సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ 4 వారాల్లోగా తమ అభిప్రాయం తెలియజేయాలని ఈ యొక్క నోటీసుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. థ్యాంక్ యూ కృష్ణ.